చూడండి అసలు ఈ పిల్లోడు పడుకోవట్లేదు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. సో లాంగ్ జర్నీ చేయబోతున్నాం అనమాట హైదరాబాద్కి విత్ నయన్ అండ్ యోచన్తో. సో ఏంటంటే ఇక్కడ బెడ్ అయితే కార్ బెడ్ అయితే ఆర్డర్ పెట్టాము. మేము ఏమనుకున్నామంటే మార్నింగ్ ట్రావెల్ చేస్తే ఎక్కువ ఎండ మన మీద పడిపోద్ది కదా, ఒక కిడ్ అయితే అటు ఇటు షిఫ్ట్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాబట్టి సో ఏంటంటే మార్నింగ్ టైం ట్రావెల్ చేయడం మాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు అనమాట. సో ఏంటంటే ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఈవినింగ్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా నైట్ అయితే పడుకుని పోతారు కదా అనే ఆలోచనతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి సో ఈవినింగ్ టైం అయితే ట్రై చేద్దామని అయితే ఇలా స్టార్ట్ చేసామన్నమాట. అవినాష్ అయితే ఇది ఏంటంటే ఈ బెడ్ ఇలాగ ఇన్ఫ్లేటబుల్ బెడ్ అనమాట. కార్ ఇన్ఫ్లేటబుల్ బెడ్స్ అని చెప్పి అమెజాన్లో సెర్చ్ చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో ఏంటంటే ఆ ఇన్ఫ్లేటబుల్ బెడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది ఏంటంటే ఫుల్ ఇంకా ఎయిర్ కూడా మనము అక్కడ వాడు ఒక కేబుల్ ఇచ్చాడనమాట, కార్కి కనెక్ట్ చేసి దానికి ఇంకా ఎయిర్ అంతా మొత్తం ఫిల్ అయిపోద్ది. యాక్చువల్గా బాగుంది, బట్ ఏంటంటే కొంచెం అన్ఈవెన్గా ఉందన్నమాట. అంత అంటే ఒక కిడ్ ఒక అడల్ట్ అయితే కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే ఒక సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి కష్టము. బట్ ఇక్కడ యోచన అయింది కాబట్టి బాగానే ఉంది, మాకు చాలా హెల్ప్ అయింది ట్రావెలింగ్లో. వచ్చేసి చాలా ఈజీ కూడా అసెంబ్లీ ఇన్స్టాల్ చేయడము. సో ఏంటంటే ఇప్పుడు మా నయన్ ఎలా ఉంటాడు అనేది టాస్క్ అనమాట. వాడు ఎప్పుడు అసలు అంటే మన బాడీ మీద అయితే ఉండడాడు ఎప్పుడు. సో అందుకని చెప్పి బెడ్ వాడి కోసమే మెయిన్గా అయితే వాడి కోసమే ఆర్డర్ చేసి ఇలాగ ఇన్ఫ్లేట్ అయితే చేసాము. సో చూసేద్దాం. ఇంకా మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము, 5 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో ఏంటంటే యోచన్కి కూడా నేను ఫుడ్ క్యారీ చేస్తాను అనమాట. వాడికి మిల్క్ అది పట్టించేసి ఇంటి దగ్గరే ఫుడ్ అనేది కొంచెం కర్డ్ రైస్ బాక్స్లో పెట్టుకొని వచ్చేసాను. సో నయన్ అయితే ప్రజెంట్ అయితే నా ఊళ్ళో ఉన్నాడనమాట. చూస్తున్నాడు, వాడు ఫస్ట్ టైం కదా ఇట్లాగా కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము. మా యోచన అయితే బాగా ఎగ్జైట్ అయిపోయాడు వెనకాల బెడ్ చూసి. సో వాడికి నేను ఏంటంటే బ్యాక్ ఇంకా ఇన్ఫ్లేటబుల్ బెడ్ పైన కొంచెం సాఫ్ట్ బ్లాంకెట్ ఒకటి వేసాను అనమాట, అంటే వాళ్ళకి పడుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. సో ఇంకా యోచన అయితే విజయవాడ వెళ్ళే వరకు అయితే పడుకోలేదు. మేము కల్దిన్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఏంటంటే ఇంకా హైవే అయితే ఎక్కలేదు. సో మా యోచన మాత్రం అయితే కబుర్లు చెప్పేస్తున్నాడు. నయన్ అయితే పవర్ నాప్స్ అయితే వేస్తున్నాడు అనమాట. నయన్ చాలాసేపు బాగానే ఉన్నాడు కానీ మనిషిలో అంటే లైట్ ఉన్నంతసేపు బాగున్నాడు అనమాట. డార్క్ అయిపోద్ది కదా, నైట్ అయిపోయింది కదా, నైట్ అయిపోయాక వాడికి ఏంటంటే కొంచెం భయం వేసినట్టుంది ఫస్ట్ టైం కాబట్టి. వాడికి ఆ నైట్ చూసి కొంచెం సఫకేషన్ ఆ ఫీలింగ్ కూడా వచ్చేసింది అనమాట. కొంచెం విజయవాడ వెళ్ళే వరకు బాగానే ఉన్నాడు. విజయవాడ వెళ్ళాక ఏంటంటే కొంచెం బాగా ఏడ్చేసాడనమాట. నాకు నిద్ర వస్తుందని చెప్పి ఏడుస్తున్నాడని పడుకోబెట్టాను. బట్ ఏంటంటే ఆ సీట్లో కూడా బాగా లేడు, అంటే వాడికి ఏదో అన్కంఫర్టబుల్గా అనిపించింది. సరే అని చెప్పి వాళ్ళ డాడీ పాపం టీతర్ కొనడానికి కూడా విజయవాడలో ఆగి మేము యోచన్కి ఒక టాయ్ నయన్కి ఒక టాయ్ అయితే కొనేసామన్నమాట. నయన్కి అయితే టీతర్ కొన్నాము. కొంచెం వాడు ఏంటిది కామ్ డౌన్ అవుతాడేమో అని చెప్పి కొంచెం టీతర్ అది కొన్నాము. సో గైస్ చూడండి అసలు ఈ పిల్లోడు పడుకోవట్లేదు అనమాట. ఇలా ఉయ్యాలు కట్టామన్నమాట, చాలా సేపు పట్టింది. ఇక్కడ షాప్ ఏదో ఉంటే ఆ షాప్ దగ్గర ఆగి తీసుకొని ఈ పురుకోసలు కొని ఈ టవల్తో చుట్టాము. అప్పటి వరకు ఉంటుంది తెలియదు మనకి, గట్టిగా లేదు అసలు, గట్టిగా ఉంటుంది లాంగ్ టైం. సో అలా అంతా కష్టపడి ఉయ్యాలు కట్టినా మా వాడు అక్కడ ఉన్నాడు. మా యోచన అయితే విజయవాడ దాటాక వెంటనే పడుకుని పోయాడు. వాడు కరెక్ట్గా 8 o'clock అయితే వాడు స్లీప్ టైం అనమాట. వాడు బాగానే పడుకుని పోతాడు. నయన్ వచ్చేసి మేనేజ్ చేసాము. ప్రజెంట్ అయితే కొంచెం ఒక 1 hour వరకు ఏమి ఆడవకుండా బాగానే ఉన్నాడు అనమాట. సో అనిపించింది అనవసరంగా వాడిని తీసుకొస్తున్నాము, బాగా నలిపేస్తున్నాం అనిపించింది. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎక్కువ పడుకుంటాడు అనమాట. వాడికి అంటే ఒక 1/2 hour ఆడుకున్నా ఒక 1 hour వరకు అలా పవర్ నాప్స్ ఎక్కువ వేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఏంటంటే బాడీ మీద ఉండరు, వాళ్ళకి ఫ్లాట్గా ఉండాలంటే
మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్లాట్గా ఉండాలంటే కష్టమే కదా. మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 1:30 అట్లా అయిపోయిందనమాట. సో ఏంటంటే మాకు విజయవాడలోనే ఎక్కువ టైం పట్టేసింది, ఎందుకంటే నయన్ బాగా ఆడడం వలన మేము టిఫిన్ చేయడానికి కూడా ఆగాము. బట్ ఏంటంటే అక్కడ కూడా బాగా ఏడ్చేశాడు, కొంచెం ఎక్కువ సఫికేట్ అయిపోయాడు అనమాట. తర్వాత ఏంటంటే కొంచెంసేపు మళ్ళీ ఏడిస్తే వాడిని తీసుకొని ఫీడ్ చేసి నా ఒళ్ళోనే పడుకోబెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగా 1:30 ఆ టైంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళు ఉండేది ఇక్కడ పటాన్ చెరువులో అనమాట. ఆల్రెడీ నేను ఒక హైదరాబాద్ వ్లాగ్ చేశాను మన పాస్ట్లో, ఆ వీడియోలో చూపించాను ఈ అక్క వాళ్ళని. సో ఆ ప్లేస్కే మళ్ళీ వచ్చాము. వచ్చేసరికి వీళ్ళ పొజిషన్ అయితే ఇలా ఉంది. యోచన అయితే మార్నింగ్ వరకు లేవడు, నయన్ అయితే ఫీడ్స్కి లెగుస్తాడు అనమాట. ఇలా 1:30కి బాగానే వచ్చేసాము. తర్వాత ఇక్కడ వాళ్ళ బిగ్గమ్మతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట నయన్. చెప్పండి. సో నయన్తో ఎలా ఉంటుందో చూడడానికి 4 days అయితే వచ్చామన్నమాట హైదరాబాద్. సాయితి వాళ్ళు కూడా వచ్చారు, సో అందుకనే అయితే వచ్చేసాము. ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఫస్ట్ డే అనమాట. నేను నెక్స్ట్ వీడియో కూడా ఒక డే ఇన్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ వీడియో పెడతాను. సో మా యోచన్ వచ్చేసి మంచి ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట. వాడికి అందరు ఉంటే మంచి ఎగ్జైట్మెంట్. మా చాహ్నా పాప కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. నన్ను అయితే ఫస్ట్ ఏడిపించేస్తాడు. తర్వాత ఇక్కడైతే మేము అందరం రెడీ అయిపోయి అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇలాగో 4 days ఉంది కదా, 4 days ఇంకా 1 day ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని అయితే అలా తిరిగామన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ ప్రవళిక అది బర్త్డే ఉంది. సో ఏంటంటే బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. ఆ స్ట్రాలర్ కూడా వాళ్ళ పాపదనమాట. సో నయన్ చిన్నోడు కదా అని చెప్పి ఆ స్ట్రాలర్ తీసుకొని అయితే వచ్చేసాము. నయన్ అయితే చక్కగా ఉన్నాడు ఆ స్ట్రాలర్లో, అస్సలు ఆడవలేదన్నమాట. వాడికి బాడీ మీద ఉండాలంటే కష్టం, కానీ స్ట్రాలర్లో అయితే చక్కగా కూర్చున్నాడు. సో ఏంటంటే బార్బిక్యూ నేషన్లో అన్ని ఐటమ్స్ తినేసి తనకి బర్త్డే కాబట్టి బార్బిక్యూ నేషన్లో కేక్ కటింగ్ కూడా చేయించారనమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్లో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ ఒక వీడియో చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. బార్బిక్యూ నేషన్లో ఫుడ్ అది తినేసాక ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. తర్వాత బ్యాక్ ఇంకా అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, కొంచెం వాక్వే కూడా ఉందన్నమాట. సో అక్కడంతా కూడా వాకింగ్ చేసి కొంతసేపు అక్కడ ఫొటోస్ అవి దిగేసి మా యోచన్ కూడా చాలా ఫొటోస్ అయితే దిగాడనమాట. మా నయన్ అయితే స్ట్రాలర్ బాగా నచ్చినట్టుంది, వాడైతే అటు ఇటు చూస్తున్నాడు. నన్ను అమ్మ డాడీ ఎక్కడికి తీసుకొచ్చేసారు, నేను ఎక్కడున్నాను అసలు అని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం అసలు వాడు అంటే బాగా మేనేజబుల్ అనిపించింది. కష్టం అనుకున్నా కానీ నయన్తో బట్ మేనేజబుల్ అనిపించింది అనమాట. నయన్ ఇంకా యోచన్ కూడా కొంచెం పెద్దోడు అయిపోయాడు కాబట్టి మరీ అసలు ఎక్కువ విసిగించాడు అనమాట. ఎప్పుడో ఒకసారి తెక్కొచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో కూడా చాలా ఆడుకుంటూ చాలా బాగున్నాడు. నయన్ కూడా మేనేజబుల్లే. ఇంకా అక్కడ అయిపోయాక ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము, రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఓఆర్ఆర్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు ఓఆర్ఆర్ లేనప్పుడు నేను వచ్చినప్పుడు బట్ ట్రాఫిక్లో చాలా ఇరుక్కుపోయేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మినిమం 1/2 hour పడుతుంది, కానీ బట్ ఏంటంటే ట్రాఫిక్ లెస్గా ఉందన్నమాట. సో అందుకని ఇంటికి కూడా వచ్చేసాము. అక్కల ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ ఇంకా ప్రాన్ ఫ్రై చేసింది, సూపర్ చేసింది అనమాట, చాలా బాగుంది. ఇంకా అది కూడా బాగా కుమ్మేసి మా నయన్ అయితే ఆడేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ. సో కొంచెంసేపు ఆడిచ్చేసి వాడికి బాత్ అదంతా చేపిచ్చేసి ఇంకా వాడిని కూడా పడుకోబెట్టేసాను అనమాట. సో ఇదే అండి ఈ వ్లాగ్. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఇంకా మంచి యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేసి నన్ను ఎంకరేజ్ చేసేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.